బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రికెట్ ఫ్యాన్స్ కి విరాట్ కోహ్లీ మొత్తానికైతే ఒక గుడ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ కి మరి ఐపీఎల్ టోర్నమెంట్స్ కి ఉండబోతున్నాడా, దూరం ఉండబోతున్నాడా అని చెప్పేసి ఏదైతే రూమర్స్ జరిగాయో దానికి సమాధానం ఇచ్చేలా ప్రయత్నం చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. రిటైర్మెంట్ రూమర్స్ ఏవైతే ప్రస్తుతానికి ఉన్నాయో అదే వేళ కోహ్లీ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేశారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే 3 వన్డే సిరీస్ విరాట్ కోహ్లీ ఎంపికయ్యారు. అలాగే టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియాకి ఆయన చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ సిరీస్లో విఫలమైతే వన్డేలకి మరి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఏమైనా ఉందా? తాజా పరిణామాల వేళ సోషల్ మీడియాలో కోహ్లీ ఆసక్తికర పోస్ట్ని మనం కనుక చూస్తే కనుక ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తామో అప్పుడే ఓటమి వస్తుందంటూ ట్వీట్ చేశారు. అంటే నెవర్ గివ్ అప్ అన్న ఉద్దేశం. అంటే అసలు మనం ఓటమిని ఒప్పుకోకూడదు, చేతులు ఎత్తేయకూడదు, ఖచ్చితంగా పోరాడాలి అని ఆయన ఆ సోషల్ మీడియా మాధ్యమంలో ఒక్కసారి మనం ఆ ట్వీట్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ద ఓన్లీ టైమ్ యూ ట్రూలీ ఫెయిల్ ఈజ్ వెన్ యూ డిసైడ్ టు గివ్ అప్. ఫెయిల్యూర్ టీచెస్ యూ వాట్ విక్టరీ నెవర్ విల్. సో మొత్తానికైతే మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేయడం మానేస్తారో అదే ఓటమి అని చెప్పుకొచ్చాడు. అండ్ ఓటమి నేర్పించినంత విజయం కూడా నేర్పించదని చెప్పేసి ట్వీట్ చేశాడు. సో సోషల్ మీడియాలో ఏదైతే ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి ఆయన దూరంగా ఉండబోతున్నారు అని చెప్పేసి నిన్న మొన్న ఏదైతే సోషల్ మీడియా మాధ్యమంలో చక్కర్లు కొట్టాయో కొంచెం డిస్కషన్, నెటిజన్స్ ఏదైతే డిస్కషన్ చేశారో ఆ డిస్కషన్కి ఒక చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఈ ట్వీట్ ద్వారా ఇప్పుడు ఫ్యాన్స్లో రకరకాల ఊహాగానాలు అయితే మొదలైనాయి. ఇప్పటికే T20కి అలాగే టెస్ట్ మ్యాచెస్కి వీటన్నిటికీ కూడా ఆయన వీడ్కోలు పలికారు. మరి ఇప్పుడు ఐపీఎల్కి కూడా వీడ్కోలు పలకబోతున్నారా, లేకపోతే వన్ డేస్కి పలకబోతున్నారా ఏంటి? మొత్తానికైతే ఎగ్జిట్ ప్లాన్ ఏమైనా ఉందా అని సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతుంది. ఆయన ట్వీట్ కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. మనం ఒక్కసారి చూస్తే కనుక ద ఓన్లీ టైమ్ యూ ట్రూలీ ఫెయిల్ ఈజ్ వెన్ యూ డిసైడ్ టు గివ్ అప్. దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రయత్నం చేయకపోతే విజయం సాధించలేము, ఓడిపోతాము, అదే ఓటమి, ప్రయత్నం చేయకపోవడమే ఓటమి అని చెప్పేసి ట్వీట్ చేశారు. దేని గురించి అంటే మ్యాచ్లో పర్ఫార్మెన్స్ గురించా, లేకపోతే అసలు లైఫ్లో పర్ఫార్మెన్స్ గురించా, లైఫ్ ఆస్పెక్ట్లో చెప్తున్నారా, లేకపోతే ఊరికే ఫిలాసఫీ, ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో ఒక ట్వీట్ చేశారా ఏంటి అనేది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన ఎందుకు ట్వీట్ చేశాడు? ఫెయిల్యూర్ టీచెస్ యూ వాట్ విక్టరీ నెవర్ విల్. అంటే ఇంకో పక్కన మీకు అపజయాలు నేర్పించినంత లైఫ్లో విజయం నేర్పించదు అని చెప్పేసి కూడా ట్వీట్ చేస్తున్నాడు. సో ఎప్పుడు మీరు వదిలేయకూడదు, ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలని ఒక పక్కన చెప్తున్నాడు. ఒక పక్కన ఓటమి కూడా మనకి ఖచ్చితంగా నేర్పించేది ఎక్కువ ఉంటుంది, విజయానికంటే ఓటమి ఎక్కువ నేర్పించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ద్వంద్వ వైఖరిని చాలా స్పష్టంగా అక్కడ 2 ట్వీట్స్లో కనిపిస్తుంది మనకు సోషల్ మీడియా మాధ్యమంలో చూడొచ్చు. సో ఒక దగ్గర ఫెయిల్యూర్కు ఉన్న గొప్పతనాన్ని పొగుడుతున్నారు, ఇంకో పక్కన ఫెయిల్యూర్ మీరు అసలు ప్రయత్నం చేయకపోతేనే ఫెయిల్ అయిపోతారు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ప్రయత్నం చేయమని అంటున్నాడా, వద్దని అంటున్నాడా, ఎవరిని ఉద్దేశించి ఈ 2 ట్వీట్స్ అనేది ఒక్కసారి మనమైతే ఆలోచించాలి. దీని గురించి సోషల్ మీడియాలో కొంత డిస్కషన్ జరుగుతుంది. ఇటు ఫ్యాన్స్కి సంబంధించి కావచ్చు, ఆర్సీబీ టీంకి సంబంధించి కావచ్చు. ఆర్సీబీ టీంలో ఆయన ఉండకపోతున్నారు, ఆర్సీబీకి సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్ని ఏదైతే ఉందో ఆయన ఇంకా సైన్ చేయలేదు, రిజెక్ట్ చేశారని చెప్పేసి నిన్న మొన్న సోషల్ మీడియా మాధ్యమంలో పెద్ద డిస్కషన్ జరిగింది. ఐపీఎల్ టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆర్సీబీ టీంతో పాటే కోహ్లీ ఉన్నారు. కోహ్లీ ఉండి ఆర్సీబీ టీంని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈసాల కప్ నమదే అన్న స్లోగన్తో మొత్తానికైతే కప్పును సాధించి కూడా ఆర్సీబీ టీంకి మరి వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక్కసారిగా అచీవ్ చేసుకునే ఆపర్చునిటీ, దానికోసం ఎఫర్ట్, ఒక అగ్రెసివ్ పోకడ, ఇదంతా మనం కోహ్లీలో గమనించవచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, ఈయన చేసిన సోషల్ మీడియా మాధ్యమంలో చేసిన ఈ ట్వీట్స్ ఏదైతే ఉందో, ఒకటేమో ప్రయత్నించకపోతే ఓటమి, ఖచ్చితంగా ఓటమి
మీరు ఎప్పుడైతే ప్రయత్నించడం మానేస్తారో అప్పుడు మీరు ఓటమి పాలవుతారని చెప్పేసి ఒక ట్వీట్. ఇంకొకటి ఓటమి నేర్పించినంతగా విజయం నేర్పించదు అని చెప్పి ఇంకొక ట్వీట్. రెండు చాలా కాంట్రవర్షియల్గా కాంట్రాస్ట్గా ఉన్నట్టు కూడా ఉన్నాయి. సచిన్, మరి దేన్ని ఉద్దేశించి ఫ్యాన్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన చేసిన పోస్ట్ని ఉద్దేశించి డిస్కషన్ కూడా కొంత జరుగుతుంది. మరి ఐపీఎల్కి కానీ వన్డేకి కానీ ఆయన దూరంగా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఏదైతే మ్యాచ్ ఆడడానికి వన్డే మ్యాచ్ ఏదైతే ఆడడానికి వెళ్తున్నారో ఆ మ్యాచ్ తర్వాత ఆయన ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా సచిన్? రైట్, సచిన్ మరొకసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే సో మరి వన్డేకి సంబంధించి ఆయన ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ ఏదైతే వన్డే సిరీస్ ఉందో ఆ సిరీస్ అయిపోయిన తర్వాత మరి ఆయన ఏమైనా డెసిషన్ తీసుకుంటారా లేదా అన్న దానిపై మరి ఈ ట్వీట్స్ దానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అన్నది ఒక్కటి, దానికి సంబంధించి అసలు ఏమన్నా లింక్ ఉందా, కనెక్షన్ ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, ఎలా చూడాలి ఆయన చేసిన ట్వీట్స్? కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక పక్కన ఐపీఎల్లో ఆయన ఆడకపోవచ్చు, ఆ కాంట్రాక్ట్ని రిజెక్ట్ చేశారు అని చెప్పేసి, అలాగే నిన్న మనం మాట్లాడుకున్న మహమ్మద్ కైఫ్ దానిపై రియాక్ట్ అవ్వడం, ఇదంతా మళ్ళీ ఇవాళ చూస్తే ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో వచ్చి ఓటమి చాలా గొప్పది, మీరు ప్రయత్నించడం మానేస్తే ఓటమి పాలైపోతారు, అసలు ప్రయత్నించడం మానేయడమే ఒక ఓటమి అని చెప్పుకొచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఓటమి నేర్పించినంత విజయం నేర్పించదని చెప్పేసి ఇంకొక ట్వీట్ చేశారు. వీటిని ఎలా చూడాలి, ఎలా కోరిలేట్ చేసుకోవాలి? చాలా ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు సోషల్ మీడియా మాధ్యమంలో. సచిన్, ఇంట్రెస్టింగ్ గా తనకు సంబంధించి విరాట్ కోహ్లీకి సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగిన చర్చ బహుశా తన కెరీర్ లో ఎప్పుడు కూడా ఇలా జరిగి ఉండకపోవచ్చేమో అన్నట్టుగా జరిగింది. కారణం ఏంటంటే 2027 వన్డే వరల్డ్ కప్ కి సంబంధించి ప్రస్తుతం ఇద్దరు కూడా, అంటే కోహ్లీ కావచ్చు, అట్ ద సేమ్ టైం రోహిత్ శర్మ, వీళ్ళిద్దరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అంటే ఒక విధంగా అంత ఓపెన్ అప్ అవ్వకపోవచ్చు, బట్ ఆ కాంటాక్ట్ మాత్రం 2027కి ఆడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ఆశ అయితే మాత్రం వాళ్ళిద్దరిలో ఉందనేది క్లియర్ కట్. సో ఈ నేపథ్యంలోని ఇటు విరాట్ కోహ్లీకి సంబంధించి కావచ్చు, రోహిత్ శర్మకి సంబంధించి ఇద్దరికి సంబంధించి క్వశ్చన్ రైస్ అయినట్టు ఇటు సోషల్ మీడియా చర్చ జరిగింది. ఇది బీసీసీఐ సెలెక్టర్స్ ని క్వశ్చన్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ అట్ ద సేమ్ టైం రోహిత్ శర్మకు సంబంధించి అన్నప్పుడు అది వాళ్ళ ఫిట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఒక రియాక్షన్ వచ్చింది. దట్టు అజిత్ అగార్కర్ నుంచి వచ్చింది అనేది ఒక కైండ్ ఆఫ్ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది కళ్యాణ్. సో ఈ కాంటెక్స్ లో ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ కి సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం వన్ డే కి సంబంధించి మాత్రం ఉన్న సందర్భంలో మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఐపీఎల్ కి ఇలా కొన్ని ఫార్మాట్స్ మాత్రమే పరిమితి ఉన్నాడు విరాట్ కోహ్లీ. సో ఈ కాంటెక్స్ లో విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆటకి పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నాడా, లేకపోతే పొమ్మలేక పొగబడుతున్నారా? ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతున్న క్రమంలో తన మనసులో మాట మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. విరాట్ కోహ్లీ బయటకు వచ్చి దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తే కానీ ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదని చెప్పి, బహుశా అంటే ఇటు సోషల్ మీడియా వేదిక కాదు, క్రికెట్ ఫ్యాన్స్ కి ఆ బస్ అంటే ఏ రియాక్షన్ కోహ్లీ నుంచి వస్తుంది అనేది. సో విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, ద ఓన్లీ టైమ్ యూ ట్రూలీ ఫెయిల్ ఇస్ వెన్ యూ డిసైడ్ టు గివ్ అప్. అంటే మీరు చేతులు ఎత్తేసినప్పుడు మాత్రమే మీరు నిజంగా ఓడిపోతాడు కూడా. సో అర్థం చేసుకోవచ్చు, అంటే తనలో ఇంకా సత్తా ఉంది, తను అప్పుడే ఆటకు వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా లేనని చెప్పి ఇండికేషన్ పంపిస్తూని ఎవరైనా సెలెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా తన ఆట గురించి కావచ్చు, తన పర్ఫార్మెన్స్ నేను ఇంకా ఓడిపోలేదు, నాలో సత్తా ఉంది, నేను ఇంకా అంత వేగంగా ఓటమిని అంగీకరించను, అంటే అంత వేగంగా నేను చేతులు ఎత్తాను, అంత వేగంగా సాధారణంగా అంటూ ఉంటాం కదా, విల్ నెవర్ గివ్ అప్ అని చెప్పి, అంత వేగంగా నేను విడిచిపెట్టను అన్నట్టుగా అర్థం వచ్చేలా. సో ఈ దీనికి ఈ ట్వీట్ కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కింద కమెంట్స్ కూడా చూస్తే కళ్యాణ్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రియాక్షన్ కోసమే కదా మేము ఎదురు చూస్తోంది కోహ్లీ అంటూ కొంతమంది కైండ్ ఆఫ్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. బట్ ఓకే రైట్ సచిన్, థ్యాంక్ యూ. సో ఒక్కసారి మనం చూస్తే కనుక మరి అది ఎంత పెద్ద సీనియర్ ప్లేయర్ అయినా, ఎంత పర్ఫార్మర్ అయినా, ఒక ఏజ్ తర్వాత ఒక పాయింట్ తర్వాత మరి క్రికెట్ బోర్డు నుంచి ప్రెషర్ వచ్చే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు. మరి ఫిట్నెస్ పరంగా కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా, అంటే ఇప్పుడు
కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పక్కకు జరగాల్సిందే. సో ఖచ్చితంగా న్యూ టాలెంట్ని టీంలోకి తీసుకురావాలి, నెక్స్ట్ జనరేషన్స్ని ముందుకు తీసుకురావాలంటే మరి సీనియర్స్ని మెల్లిగా పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా బీసీసీఐ చేసింది గతంలో కూడా. ఇప్పుడు కూడా మరి అలాంటి